ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ నూతన నెల యొక్క శుభములను ఆశీర్వాదములను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక ఆశీర్వాదకరమైన క్షేమకరమైన ఈ నూతనమైనటువంటి అక్టోబర్ నెలలోనికి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని అడుగు పెట్టింప చేసినాడు, ప్రవేశపెట్టాడు. ఇందు నిమిత్తమై ఆయన నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ నూతన నెల ఏ విధముగా ఉండబోతుందో అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఈ నూతన నెల మీకు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండబోతుంది. ప్రభువే మిమ్మల్ని చేయి పట్టి ఈ నెలలో నడిపించబోతున్నాడు, మీకు సహాయము చేయబోతున్నాడు. ఈ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి ప్రత్యక్షతతో కూడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం, ఈ నెలలో మీరు అధికారం గలవారు. హల్లెలూయా. మనం ఒక గొప్ప అధికారమును కలిగి ఉన్న వారమని, ఆ అధికారమును మనం ఉపయోగించాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. పెళ్లగించుటకును, విరగగొట్టకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. నీకు గొప్ప అధికారం ఉన్నది. నీ జీవితంలో సమస్యలను పెళ్లగించడానికి, సాతాను కాడిని విరగగొట్టడానికి, నీ జీవితంలో దేవుని సంబంధమైనటువంటి కార్యములు నాటుటకును, కట్టుటకును, ప్రతి దానికి నీకు అధికారం ఉన్నది. యు హ్యావ్ ఏ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి మీ హృదయములో ఆయన దేవుడిగా, ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకొని ఆయన బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు. మీరు తిరిగి జన్మించినటువంటి వారై ఉన్నారు. మీరు విశ్వాసులు, మీరు పరిశుద్ధాత్మను పొందిన వారు కనుక మీకు గొప్ప అధికారం ఉన్నది. ఆమేన్. ప్రభు మీతో సెలవిస్తున్నాడు, నేను నియమించున్నాను, పెళ్లగించు. ఆమేన్. రోగాల్ని పెళ్లగించండి, వ్యాధుల్ని పెళ్లగించండి, సమస్యలు పెళ్లగించండి, సాతాను రాజ్యాల్ని పెళ్లగించండి, సాతాను కాడిని విరగగొట్టండి, సాతాను క్రియలు నశింపచేయండి, ఎరుకో గోడలను పడగొట్టండి, మీకు అడ్డుగా ఆటంకున్న ప్రతి దాన్ని కూడా పడద్రోయండి. మీరు అధికారం గలవారు. మీరు శక్తి లేనివారు, అధికారం లేనివారు కాదు. గ్రేట్ అథారిటీ. ఒక పోలీస్ ఆఫీసర్కి ఎట్టి విధమైన అధికారం ఉంటుందో, ఐఏఎస్ ఆఫీసర్ ఒక పని చేయడానికి ఆయనకి ఏ విధంగా అయితే అధికారం ఉంటుందో, ఒక బ్యాంక్ మేనేజర్కి, ఒక మంత్రికి, ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి ఎలా అయితే కొన్నిటిపైన ఒక గొప్ప అధికారం ఉంటుందో, మీరు వారి కంటే శ్రేష్టమైన వారు. మీరు ఈ సర్వ సృష్టి పైన, సాతాను రాజ్యం పైన, కింగ్డమ్ ఆఫ్ హెల్, పాతాళ రాజ్యం పైన, కింగ్డమ్ ఆఫ్ డెవిల్, ఈవిల్, అపవాది అయిన సాతాను రాజ్యం పైన మీకు అధికారం ఉన్నది. ఏలియా ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో, పేతురు ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో, సేమ్ అథారిటీ, అదే అధికారం మీరు కలిగి ఉన్నారు. ఏలియా గొప్ప అధికారం కలిగి ఆకాశమును తెరవగలిగాడు, ఆకాశమును మూయగలిగాడు. పేతురు దెయ్యములను వెళ్ళగొట్టాడు, బ్రతికి ఉన్న వారిని చంపాడు, చనిపోయిన వ్యక్తిని లేపాడు. హల్లెలూయా. పౌలు కూడా కళ్ళున్న వాడిని గుడ్డివానిగా చేశాడు, గుడ్డివాడికి కళ్ళనిచ్చాడు. సేమ్ అథారిటీ మీకు కూడా ఉన్నది. ఏదైనా చేయడానికి, విరగొట్టడానికి కావచ్చు, విరిగిపోయిన దాన్ని కట్టడానికి కావచ్చు, పడద్రోయడానికి కావచ్చు, పడిపోయిన దాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టడానికి కావచ్చు, ప్రతి దానిపైన మీకు అధికారం ఉంది. ప్రార్థించే మీకు, దేవునితో సహవాసం చేసే మీకు, యేసు రక్తంతో కడగబడిన మీకు అధికారం ఉన్నది. ఈ అధికారం నేను ఉపయోగిస్తున్నాను ఈ సమయంలోనే. యేసుక్రీస్తు నామంలో మీ జీవితంలో ఏలుబడి చేసిన ప్రతి విధమైన సాతాను క్రియలు, పాపము, అపవిత్రత, ద్వేషము, రోగములు, వ్యాధులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పెళ్లగించబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీలో ఉన్నటువంటి ప్రతి సాతాను కాడి, మీపై ఉన్న ప్రతి సాతాను బరువు, సాతాను కాడి, సాతాను సంఖ్యలు ఇప్పుడే విరిగిపోవును గాక, తునాతునకలైపోవును గాక. హల్లెలూయా. మీ బలిపీఠములు కట్టబడును గాక. మీ జీవితంలో సాతాను యొక్క ప్రతి క్రియలు నశించిపోవును గాక. మీకు విజయము కలుగును గాక. ఈ అధికారముతో నోటితో నేను పలుకుతున్నాను, యేసుక్రీస్తు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. వీడిపైన కుటుంబాలు కట్టబడుతున్నాయి. దేవుడు సమాధానాన్ని కలగ చేస్తున్నాడు. మీరు ఏ కోర్టు సమస్యలు చిక్కబడి ఉన్నారో ఆ సమస్యలు ఇక విరిగిపోతున్నాయి, తెగిపోతున్నాయి, పటాపంచలు అవుతున్నాయి. మీ అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు
పడద్రోయబడుతున్నాయి. మీకు జయము అనుగ్రహింపబడును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందామా? ప్రభు మీకు స్తోత్రములు. ఈ నెలలో ఇంత ఆశీర్వాదకరమైన వాగ్దానమును, అధికారముతో కూడినటువంటి వాగ్దానం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ అధికారమును బిడ్డలు ఉపయోగిస్తుండగా వారి జీవితములు మార్చబడును గాక. మీరు నియమించి ఉన్నారు వీటన్నిటిపైన మమ్మల్ని. ఎస్ లార్డ్, మేము సంఘములో ఒక అవయవమై ఉన్నాం, క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నాం. మమ్మల్ని మీరు నియమించారు. నీ బిడ్డలుగా నీకు స్తోత్రములు. రాజులుగా నియమించారు. మీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల జీవితములు అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సమస్యలు తొలగిపోవును గాక. ఈ దినమంతా, ఈ నెలంతా వారిని కాపాడుమని, క్షేమము దయచేయమని, వారి ప్రయత్నాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో, వారు చదివే చదువులలో, వారు రాసే ఎగ్జామ్స్లలో గొప్ప జయము కలుగును గాక అని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో మీ అధికారాన్ని ఉపయోగించి గొప్ప జయాలు మీరు పొందుకొనబోతున్నారు. మీ జీవితంలో ఉన్న సాతాను క్రియలు పెళ్లగింపబడబోతున్నాయి. ఈ నెలలో 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం సిటీలో భువనా గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. చాలా రోజుల నుంచి మేము దీన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నాం. సో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ పేర్లను 9912222487 అనే నెంబర్కి కాల్ చేయండి. మీ పేర్లు నమోదు చేయబడతాయి. డబ్బులు తీసుకోబడవు. తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో రావాలని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.